బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మేషరాశి వారికి ఫిబ్రవరి 15 నుండి ఫిబ్రవరి 25 లోపుగా అనుకోని స్త్రీ వెతుక్కుంటూ ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుంది. ఆమెతో ఈ ఒక్క మాట అనండి చాలు. అసలు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మేషరాశి వారికి ఫిబ్రవరి 15 నుంచి 25 మధ్యలో ఏ అనుకోని స్త్రీ మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుంది, ఆమెతో మీరు ఏ ఒక్క విషయం చెప్పాలి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మేషరాశి ఇది రాశి చక్రంలోని మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, భరణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, కృత్తిక నక్షత్రంలో 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశి కిందికి వస్తారు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం చాలా గంభీరమైనది, చాలా గోప్యమైనది మరియు చాలా ప్రత్యేకమైనది అనే చెప్పుకోవాలి. ప్రాముఖ్యతైన మహాయోగి, దశశక్తులు కలిగిన మహానుభావుడైన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి కాలజ్ఞానం ప్రకారం కొంతమంది మేషరాశి వారి జీవితంలో ఫిబ్రవరి 15 నుంచి 25 లోపు ఒక అనుమానమైన సంఘటన అయితే జరగబోతుంది అనే చెప్పుకోవాలి. మీరు ఊహించని ఒక స్త్రీ, మీరు వెతుకుతున్న ఒక పరిచయం అయితే ఆమె మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుంది అనే చెప్పుకోవాలి. ఎందుకు వస్తుంది, ఆమె ఉద్దేశం ఏమిటి, మీరు ఏ ఒక్క మాట చెప్పాలి, ఆ మాట ఎందుకు అంత ముఖ్యమైనది, ఈ వీడియో పూర్తిగా వినండి, తెలుసుకోండి, చివరి వరకు తప్పకుండా చూడండి. ఈ కాలం ఎందుకు ప్రత్యేకం? ఫిబ్రవరి 15 నుండి 25 వరకు గ్రహస్థితులు మేషరాశి వారి భావోద్వేగపూర్వకంగా మార్పులు అయితే తీసుకొస్తున్నాయనే చెప్పుకోవాలి. అయితే పాత పరిచయాలు మళ్ళా జీవితంలోకి రావటం, ముగిసిపోయిందనుకున్న బంధం తిరిగి ప్రారంభం కావటం, ఒక అపార్థం తొలగిపోవటం లేదా ఒక రహస్య విషయం బయటపడటం, ఇవి అన్నీ ఈ కాలంలో సంభవించే సూచనలు అయితే ఉన్నాయి. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో వెంటాడుతున్నది వెతుక్కుంటూ వస్తుంది, అదే భావన ఉంటుంది. అంటే మీరు మీ ఆలోచనలో పెట్టుకున్నది, మీ గుండెల్లో దాచుకున్నది అదే మీ ముందుకు వస్తుంది. ఆ స్త్రీ ఎవరు, ఈ స్త్రీ ఎవరు కావచ్చు. అయితే గతంలో మీతో మాట్లాడి దూరమైన వ్యక్తి కావచ్చు, కుటుంబ సంబంధం ఉన్న ఒక స్త్రీ కావచ్చు, మీ జీవితంలో ఒకప్పుడు కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి కావచ్చు, లేదా మీరు సహాయం చేసిన ఒక వ్యక్తి కావచ్చు. ఆమె వస్తుంది, కానీ తల వంచండి. ఆమె ముఖంలో ఒక సంకోచం ఉంటుంది, ఆమె కళ్ళల్లో ఒక బాధ కనిపిస్తుంది. ఆమె మీ ఇంటి ముందు నిలబడే సమయం అయితే సాధారణంగా సాయంత్రం సమయమే అవుతుందని అయితే గుర్తుంచుకోండి. మీరు తప్పక చెప్పవలసిన ఒక్క మాట, ఇది చాలా ముఖ్యమైన భాగం అనే చెప్పుకోవాలి. ఆమె వచ్చినప్పుడు మీరు చెప్పవలసిన ఒక్క మాట, నిజం చెప్పు, నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను అని. ఈ మాట ఎందుకు అంత శక్తివంతమైనది? ఇది ఆమెకు ధైర్యాన్ని ఇస్తుంది, ఆమె మనస్సులో దాచుకున్న విషయాన్ని బయట పెట్టేలా చేస్తుంది, మీ జీవితంలో ఉన్న అపార్థాలు తొలగిస్తుంది. మీరు కోపంగా మాట్లాడితే లేదా పట్టించుకోకపోతే ఒక మంచి అవకాశం మీ చేతుల నుంచి జారిపోతుంది అనే చెప్పుకోవాలి. ఈ సంఘటన తర్వాత వచ్చే మార్పులు, ఆమెతో మీరు శాంతిగా మాట్లాడితే ఒక ఆర్థిక సమస్యకు పరిష్కారం అవుతుంది, ఒక కుటుంబ కలహం ముగుస్తుంది, ఒక సంబంధం కొత్తగా మొదలవుతుంది, లేదా మీరు ఎదురు చూస్తున్న శుభవార్త వస్తుంది. కానీ అహంకారం ప్రదర్శిస్తే ఒక అవకాశం శాశ్వతంగా దూరం అవుతుంది, ఒక ముఖ్యమైన విషయం మీకు తెలియకుండానే ముగిసిపోతుంది అని అయితే గుర్తుంచుకోండి. జాగ్రత్తలు మరియు సూచనలు. ఫిబ్రవరి 15 నుండి 25 వరకు ఎవరు వచ్చినా నిర్లక్ష్యం చేయవద్దు. ముఖ్యంగా స్త్రీలు మాట్లాడేటప్పుడు ఆపకండి. శనివారం లేదా మంగళవారం రోజు ఆలయంలో దీపం వెలిగించండి. మీ ఇంటి ముందుకు రాగానే శుభంగా అయితే పరిగణించండి. ఒక చిన్న పూజ చేయండి, మీ ఇష్టమైన దేవుణ్ణి స్మరించండి. అప్పుడే మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయనే చెప్పుకోవచ్చు. ఈ స్త్రీ రావడానికి అసలు కారణం ఏమిటి? మేషరాశివారు ఒక విషయం స్పష్టంగా అయితే చెబుతున్నాను, ఈ స్త్రీ యాదృచ్ఛికంగా రాదు. ఆమె రావడం వెనుక 3 ప్రధాన కారణాలు ఉంటాయి. మొదటిది అపార్థాలు తొలగించుకోవడానికి. గతంలో మీ ఇద్దరి మధ్య ఒక మాట, ఒక సంఘటన, ఒక సందేహం అది పూర్తిగా క్లారిటీ కాకుండానే ముగిసిపోయింది. ఇప్పుడు ఆ విషయం ఆమె లోపల నుంచి బాధిస్తుంది అని అయితే గుర్తుంచుకోండి. రెండవది మీ సహాయం కోసం. ఆమె జీవితంలో ఒక సమస్య ఉంది, అది కుటుంబానికి సంబంధించినది కావచ్చు, ఆర్థికమైనది కావచ్చు, కానీ ఆమెకు మీరు మాత్రమే గుర్తొచ్చారు. మూడవది దేవుడి నిర్ణయం. కొన్ని పరిచయాలు మనం అనుకుంటే సరిపోదు, అవి కలవాలి అంటే దేవుడు కూడా అయితే నిర్ణయం తీసుకోవాలని అయితే గుర్తుంచుకోండి. అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం
పాత బంధాలు తిరిగి ముడిపడతాయి అనే భావన అయితే ఉంది అని అయితే గుర్తుంచుకోండి. అదే సంకేతం ఇక్కడ కనిపిస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఆమె రూపంలో ఎలా ఉంటుంది? ఈ స్త్రీ సాధారణమైన దుస్తులు ధరిస్తుంది. కళ్ళల్లో ఒక బాధ, ఒక ఆశ అయితే ఉంటుంది అనే చెప్పుకోవాలి. మీతో మాట్లాడే ముందు 2 సార్లు ఆలోచిస్తుంది. ఆమె మొదటి మాట బహుశా ఇలా ఉండవచ్చు: మీతో 1 నిమిషం మాట్లాడాలి. ఇది చిన్న మాటలా అనిపించవచ్చు, కానీ 1 నిమిషం మీ జీవితాన్ని మార్చేసే నిమిషం కావచ్చు. కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ఆమె చెప్పేది పూర్తిగా వినండి. మీరు కోపంతో స్పందిస్తే ఏమవుతుంది? మేషరాశి వారి స్వభావం అగ్నితత్వం. త్వరగా స్పందిస్తారు. కొన్నిసార్లు ఆలోచించకుండానే మాట్లాడేస్తారు. కానీ ఈ సమయంలో మీరు గట్టిగా మాట్లాడితే, ఇప్పుడు ఎందుకు వచ్చావు అని అడిగితే, లేదా పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోతే ఒక శుభయోగం తిరిగిపోతుంది. ఈ కాలం మీకు సహన పరీక్ష కాలం అనే చెప్పుకోవాలి. అయితే శుభసూచకం. అయితే ఈ సంఘటన ముందు మీకు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. ఒకే వ్యక్తి గురించి కలలో కనిపించటం, పాత ఫోటోలు చేతిలోంచి పడిపోవటం, ఆమె పేరు వినిపించటం, పాత మెసేజ్లు లేదా ఫోన్ కాల్ రికార్డ్స్ కనిపించటం, ఇవన్నీ విషయాలు మీకు ఇస్తున్న సూచనలు అని అయితే గుర్తుంచుకోండి. చేయవలసిన చిన్న పరిహారం: ఫిబ్రవరి 15 నుంచి 25 మధ్యలో మంగళవారం రోజున అయితే హనుమాన్ దేవునికి దేవాలయానికి వెళ్ళి 1 దీపం వెలిగించండి. శనివారం నల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఇంటి ముందు కొద్దిగా గంగాజలం చల్లి శుభ్రం చేయండి. ఉదయాన్నే ఓం నమో నారాయణాయ నమః అని 108 సార్లు జపించండి. ఇది మీ మనస్సులో ఉన్న ఆందోళనను అయితే తొలగిస్తుంది అనే చెప్పుకోవాలి. ఈ సంఘటన తర్వాత మీ జీవితం. ఆమెతో మీరు శాంతిగా మాట్లాడితే ఒక కొత్త ఆరంభం, మీకు ఒక మంచి వార్త, ఒక ఆర్థిక లాభాలు లేదా ఒక పెళ్లి విషయం ముందుకు అయితే రావచ్చు అనే చెప్పుకోవాలి. కొంతమందికి ఇది జీవిత భాగస్వామి సూచన కూడా కావచ్చు. కొంతమందికి ఇది కర్మ ముగిస్తుంది అని సంకేతం కూడా కావచ్చు అనే చెప్పుకోవాలి. ఈ సంఘటనల వెనుక కర్మ రహస్యం. అయితే మేషరాశి వారు ఒక విషయం గుర్తుంచుకోండి: మన జీవితంలో కొందరి వ్యక్తులు యాదృచ్ఛికంగా అయితే రారు. ఇవి కర్మబంధాలు. అయితే మహాయోగి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి ఉద్దేశంలో మునుపటి జన్మ సంబంధం ఉన్నవారు ఈ జన్మలో పరిష్కారం పొందుతారు అనే భావన అయితే కనిపిస్తుంది అనే చెప్పాలి. ఈ స్త్రీ మీ ఇంటి ముందుకు రావటం అంటే ఒక పాత రుణం తీర్చుకోవటం, ఒక మాట పూర్తి చేయటం, ఒక వాదనను నిలబెట్టుకోవటం. ఇది కేవలం ఈ జన్మ సంబంధం మాత్రమే కాకపోవచ్చు అని అయితే గుర్తుంచుకోండి. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మేషరాశి వారికి ఫిబ్రవరి 15 నుంచి ఫిబ్రవరి 25 లోపుగా అనుకోని స్త్రీ వెతుక్కుంటూ మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుంది. ఆమెతో ఏ ఒక్క మాట చెప్పాలో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.